హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్త కోడల వంటలు. అత్తమ్మ ఈరోజుకి ఏం వండుకుందామా? సరే అమ్మ వండుకుందాము. కావాల్సిన పదార్థాలు ఏంటి అత్తమ్మ? చూపిస్తారా అమ్మ? కీమా, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు, 1 టమాటా, అల్లం వెల్లి పేస్ట్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలు, బండ పువ్వు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకుందాం అమ్మ. వెలిగించుకొని బౌన్ పెట్టుకొని గరంగానే ఆయిల్ పోసుకుందాం. 2 నిమిషాలు అంతా పోసుకుందాం. నూనె గరంగానే జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయలు వేస్తున్నాం. వేయమ్మ. ఉల్లిపాయలు గోలంగానే కొంత బండకు వేసుకుందాం. గోలినాయమ్మ, మంచి ఉల్లిగడ్డలు కొంత గోలినాయి. గోలినాక మిరపకాయలు వేసిన గోలుతున్నాయి. లవంగాలు, యాలకులు, దశం చెక్క ఇవి వేసుకున్నాను. అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా. పచ్చి వాసన పోయిన దాకా అల్లం వెల్లిగడ్డ మంచిగా వేయించుకోవాలి సార్. వేయించుకుంటే మంచి వాసన వస్తుంది. పసుపు వేయమ్మ. ఒక చెంచా వేయమ్మ. సరిపోతుంది సరిపోతుంది అమ్మ. అమ్మ ఉల్లిగడ్డ మంచిగా గోలింది. టమాటా ఉల్లిగడ్డ కీమ వేసుకుందాం ఇప్పుడు. వేయమ్మ. కర్రీ పెట్టుకున్న కీమని ఇంత ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి. ఇంత మంచిగా కలుపుకొని కీమా కొంచెం మగ్గిన దాకా నూనెలా పచ్చి వాసన పోయిన దాకా మూత పెట్టుకోవాలి. చూద్దామమ్మ ఎడదాకా వచ్చిందమ్మా. ఉప్పు కారం వేసుకోవాలా? సరే అత్తమ్మ. ఇది ఉప్పు వేసుకుంటున్నామమ్మ, సగం చెంచాడు. సరే అత్తమ్మ. నాలుగు చెంచాల కారం వేసుకుందాం. 4 చెంచాల. కీమలా కొంచెం కారం ఎక్కుంటే మంచిగా వస్తుంది అమ్మ. సప్ప సప్పగా రాదు. తోడం అంత కారం వేసుకుని సప్ప సప్ప వస్తుంది. మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని కొంచెం మూత పెట్టుకోవాలా. మూతలా పొడులన్నీ వేసుకున్నాం అమ్మ. కొంచెం కుడకపొడి చెంచా సగం వేసుకోవాలా. ధనియాల పొడి చెంచా వేసుకోవాలా. చెంచా. గరం మసాలా కొంచెం అంతనే సగం చెంచా వేసుకోవాలి. కొంచెం అంతా పుదీనా వేసుకోవాలా. పుదీనా కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ దించేటప్పుడు వేసుకున్నాలా. సరే. మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని నీళ్ళు పోసుకోవాలమ్మ కొన్ని. సరే. మంచిగా ఉడికితేనే కీమ మంచిగా వస్తుంది. ఇక మనం నీళ్ళు తక్కువ పోసుకొని ఉడకలేకుంటే మంచిగా రాదు, కడుపున వస్తుంది. వాటర్ సరిపోతాయి అమ్మ. సరే. తర్వాత సన్న మంట పెట్టుకొని కొంచెం ఉడకబెట్టగల. సరే. మూత పెట్టేస్తున్నా. సరే. సరే చూద్దామా అమ్మ. సరే అత్తమ్మ. సరే అమ్మ, మంచిగా మూత వేసినాం కదా, ఉడికింది. సగం ఆయిల్ మీదకి వెళ్తుంది. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సరే అత్తమ్మ, వేస్తున్నా. మరి కొంచెం మూత పెట్టుకొని. వాసన అదిరిపోతుంది అత్తమ్మ. అవునమ్మా, మూత పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయినాక దించేసుకోవాలమ్మా. సరే అత్తమ్మ. మంచిగా ఉడికిందమ్మా. ఎట్టున్నా చూడమ్మా టేస్ట్ కొంచెం. సరే అత్తమ్మ. సూపర్ అయింది అత్తమ్మ. కీమా అయిపోయింది. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అత్త కోడల వంటల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. బాయ్.